దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క శనివారం దినము యవనస్తుల యొక్క ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నెలలో ప్రతి నెల చివరి వారం శనివారం, చివరి శనివారంలో యవనస్తులకు వచ్చే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వబడతాయి కనుక అది ముందుగానే మనం వాట్సాప్ గ్రూప్లో ప్రకటించడం జరిగింది. అలాగే మీరందరూ కూడా స్పందించి మరి కొన్ని ప్రశ్నలు నా దగ్గర తీసుకురాబడ్డాయి, ఇంకా కొంతమంది రాస్తున్నారు. అవన్నీ కూడా నాకు ఇస్తే వాటన్నింటినీ మనం కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చూద్దాం. ఈ ప్రశ్నలు జవాబుల ద్వారా ఏమవుతుందంటే మీలో అసలు దేవుడి గురించి ఏం ఆలోచన ఉంటాయి కూడా తెలుస్తుంది. మీకు ఏం ప్రశ్నలు రావట్లేదంటే మీరు అసలేం బైబిల్ చదవట్లేదని అర్థం. నాకేం ప్రశ్నలు రావట్లేదంటే బైబిల్ చదవట్లేదని. బైబిల్ చదివిన వాళ్ళు కంపల్సరీ డౌట్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటేనే మీకు భక్తి వస్తుంది. అర్థమవుతుందా? ఆ డౌట్స్ ఎవరు అడుగుతారు? ఇప్పుడు క్లాస్లో పిల్లలలో స్టూడెంట్స్ ఉంటారు కదా, ప్రశ్నలు ఎవరు అడుగుతారు చెప్పాలి అసలు? ఎవరైతే క్లవర్స్ ఉంటారో వాళ్ళే ప్రశ్నలు అడుగుతారు. టీచర్ అది అలా కాదు కదా, ఇది ఇలా ఉంది కదా, దీని అర్థం ఏంటి అని అడిగేది వాళ్ళే అడుగుతారు. అలా కానీ గడిగడికి ఉట్టుటికి అడగకూడదు. అట్లా అడిగితే వీడికి అసలు ఏం తెలియదు, ఉట్టికి ప్రశ్న వీడి మొహమే ప్రశ్న అర్థమవుతుంది అని చెప్పంటారు. అట్లా ఉట్టి కాదు. ఆ ప్రశ్నను తెలుసుకోవడం ద్వారా దాని వెనకాలన్న ఆ దేవుని యొక్క విషయాలు సంగతులను తెలుసుకుంటున్నాం, ఆ జ్ఞానం పొందుకోవడం కొరకే మనం గ్రహించాలి. ఓకే, ఈ సమయంలో మరి సమయం వృధా చేయకుండా తరచు మన దగ్గరికి తీసుకుపడిన ప్రశ్నలకు సమాధానం చూద్దాం. గమనిద్దాం. చూడండి, ఇప్పుడు మన మధ్యలో జాషువా 4 ప్రశ్నలు, 4 ప్రశ్నలు రాశాడు. ఆ 4 ప్రశ్నలు కూడా ఒక రకంగా ఒకే కోవకు చెందినయే. అదంతా ఓల్డ్ టెస్టిమెంట్ గురించి, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి అనగా పాత నిబంధన గ్రంథంలో సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా 4 ప్రశ్నలు రాశాడు. అవన్నీ కూడా ఇంగ్లీష్లో రాశాడు. సో కలికు ఇంగ్లీష్లో రాయడం జరిగింది. ఫస్ట్ మీకు ఆ ప్రశ్నలు నేను చదువుతాను, గమనించండి. మీరు కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం గ్రహిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడిగే అన్నిటికీ నేను సమాధానం కొన్ని చెప్పవచ్చు, కొన్ని చెప్పలేకపోవచ్చు, కానీ దాని వివరణ మాత్రం మీకు ఇవ్వబడుతుంది. కొన్ని చెప్పలేదు. ఏంటంటే దానియేలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 29వ వచనం ఏముంది, అట్లాంటి ప్రశ్నలు నేను సమాధానం వాక్యానుసారమైన భక్తి జీవితానికి అవసరమయ్యే ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్న అడగడం ద్వారా మీకు జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం కలగాలి. ఆ విధంగా అటువంటి ప్రశ్నలు మీరు నా దగ్గర తీసుకోవాల్సింది కోరుతున్నాను. మధ్యలో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కూడా మరి వాళ్ళ అన్నకంటే 4 ఆకులు ఎక్కువ చదువుతున్నట్టుగా 4 ఎక్కువ రాశాడు. వాళ్ళ అన్న 4 రాస్తే వాళ్ళ తమ్ముడు 8 రాశాడు. ఇవన్నీ కూడా ఇంకా ఇంకేమేమి ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ నాకు ఇవ్వాల్సింది వచ్చినాను. ఇస్తే అవి తర్వాత కాలంలో రాబోయే దినాల్లో వాటిని కూడా క్లారిఫై చేద్దాం. గమనించండి.
ఫస్ట్ జాషువా ఇక్కడికి వచ్చి జాషువా రాసిన ప్రశ్నల్లో ఫస్ట్ ఇది చదవము ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చదివి ఏంటి, నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? వినండి. How sin has took place in heaven. అలాగే అర్థం వినపడలే. How sin has took place in heaven. అది అంటే అర్థమైందా? ప్రశ్న అడిగితే సమాధానం ఇద్దాం. జాషువా అడుగుతున్నాడు, హౌ సిన్ హ్యాస్ టుక్ ప్లేస్ ఇన్ హెవెన్ అంటున్నాడు. మీకు అర్థమైందా? ప్రశ్న అర్థమైందా మీకు? ఏమర్థమైంది? అర్థమైందిగా? ఇప్పుడు చెప్పండి. ఇక మీకేమన్నా అర్థమైందా? ఇది ఎప్పుడు ప్రశ్న అంటే పాత నిబంధన కాలానికి ముందు, బైబిల్ చరిత్ర ప్రారంభం కాకముందు. అర్థమైందా? బైబిల్ చరిత్ర అంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం కాకమునుపు అడుగుతున్నాడు ప్రశ్న. బైబిల్లో కాదు ఇది. బైబిల్ ప్రారంభం కాకమునుపే జరిగిన సంఘటన గురించినటువంటి ప్రశ్నను మరి జాషువా అడిగాడు. దానికి సమాధానం విందాం. మీరు ఆలోచన చేయండి. ఎలా జరుగుతుందో అంటారు? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ రాయబడిన మాట ప్రశ్న ఏంటంటే తెలుగులో మనం గమనిస్తే పరలోకంలో అసలు పాపం అనేది ఎలా జరిగింది, అంతేగా? పాపం ఎలా జరిగింది పరలోకంలో అని ప్రశ్న. అందరు జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో అసలు ఈ పాపం అనేది ఎలా వచ్చింది? దానికి ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను. అది మీకు నేను తెలిసింది, దీనికి అనుగుణంగానే పాపం అనేది అసలు ఎక్కడ ఆరంభమైంది? పాపం అనేది ఎక్కడ ఆరంభమైంది? అసలు ఏం చేస్తాం? ఎక్కడ ఆరంభమైంది పాపం అనేది? ఎక్కడ జరిగింది తెలియదా? అసలు పాపం చేసింది ఎవరు? మొట్టమొదటిగా అసలు పాపం చేసింది ఎవరు? అంటే ఎక్కడ జరిగింది? మరి నీకు అర్థం కావట్లేదా? అయితే నేనేం చెప్తున్నాను, ఇది ఎక్కడ జరిగింది అంటే పరలోకంలో. ఎవరు చేశారు? సాతానుడు. ఇప్పుడు యోహాను రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి. 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము త్వరగా తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచ్చిన 8వ వచనం చదవండి. 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు మొట్టమొదటిగా పాపం ఎవరు చేశారు అంటే అపవాది చేశాడు, అనగా సాతానుడు చేశాడు. అయితే ఎక్కడ చేశాడు? భూమి మీద అయితే చేయలే, ఎక్కడో చేశాడు. ఇది దోతలు ఉండేది పరలోకంలో కాబట్టి ఆ పరలోకంలో పాపం మీద ప్రవేశించిందని అర్థమవుతుందా? సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఈ ప్రశ్న సమాధానం. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా? అపవాదైన ఆయన మాత్రమే
మొట్టమొదటిగా పాపం చేసింది. అర్థమవుతుందా? రెండోది అది ఎక్కడ చేశాడో, భూమి మీద చేయలేదు, పరలోకంలో అది వేరే అదర్ ప్లేస్లో ఆ పాపం అనేది జరిగింది. అయితే అసలు పాపం అంటే ఏంది? అపవాది పాపం చేశాడు కదా, ఆ పాపం అంటే ఏంది? ఆజ్ఞాత్మకం పాపం బైబిల్లో ఉంది. అపవాది చేసిన పాపం ఏంటి? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటే అదేమైంది? అది పాపంగా దేవుడు చూశాడు. ఎందుకంటే బైబిల్ రాస్తుంది కదా, మొదటి నుంచి అపవాది పాపం చేస్తూ ఉన్నాడంట. అంటే మనకు దొరికిన బైబిల్ ఇచ్చే ఆధారాల ప్రకారంగా తనలో తాను హెచ్చించుకోవాలని, దేవుడి కంటే ఉన్నతంగా ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని గుర్తించి వెంటనే దాన్ని ఖండించి వాడిని, ఆ సాతానుడు అపవాది అన్న వాడిని ఒక్క తనుదంత కింద వచ్చి పడ్డాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి ఒక్క తండ్రి అంటే తన్నాడు అంటే ఎక్కడ రాసినాడు, వాడు వచ్చి పడ్డాడంటే అక్కడి నుంచి తోసేస్తేనే పడేది ఇక్కడికి. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధిలో పాపానికి తావే లేదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడి సన్నిధిలో పాపానికి తావు లేదు అనగా పాపము దేవుడి సన్నిధిలో పాపం జరగటానికి వీలే లేదు. దేవుడు బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు అనగా, పరిశుద్ధుడు అనగా ఆయన ప్రత్యేకమైన వాడు. పరిశుద్ధుడు అనగా ఆయన పాపము లేనివాడు. పరిశుద్ధుడు అనగా ఆయన మహామహిమ కలిగిన తేజస్సులో ఒక ప్రత్యేకత ప్రతిష్ఠించబడిన ఆ మహిమ కలిగిన దేవుడు అని అర్థం. ఆ దేవునిలో ఈ పాపము అనేది ప్రవేశించడానికి వీలే లేదు. అందుకనే యేసు ప్రభువులో కూడా అది నిరూపితమైంది. ఎందుకంటే ఆయన పాపం లేనివాడుగా ఈ భూమి మీద జీవించాడు. అంటే మీరు గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు పాపం చేయడానికి వీలే లేదు. ఒకటి, ఆయనలో ఆ తత్వం లేనే లేదు. రెండోది ఏంటంటే మనుషులే కానీ, దీన్ని బట్టి మనకు తెలియని పదార్థం ఏంటంటే, అర్థమయ్యేది ఏంటంటే, విషయం ఏంటంటే దేవుడు తప్ప ఎవరైనా ఎప్పుడైనా పాపం చేయొచ్చు. వాళ్ళు దేవదూతలే కానీ, చేరుపులే కానీ, అపోస్తలులు కానీ, శిష్యులు కానీ, మనుషులు ఎవరైనా, భక్తులైనా, ప్రవక్తలైనా, ఎవరైనా ఎప్పుడైనా పాపం చేయడానికి వీలుంది, ఆస్కారం ఉంది అని మనం గ్రహించాలి. అర్థమవుతుందా? ఎవరైనా సరే దేవుడు తప్ప ఎవరు ఎప్పుడు ఏ కాలంలో ఎక్కడైనా సరే వారు పాపంలో పడిపోయే అవకాశం ఉంది అని మనం గ్రహించాలి. అర్థమవుతుందా? దేవుడికి ఒక్కరికే ఆ తత్వం ఉంది. ఏది? ఆయన పాపం లేని వాడుగా ఉండగలగటానికి తత్వం దేవుడు మాత్రమే కలిగి ఉన్నాడు. అయితే ఈ దేవదూతులు వారు దేవుని ఆత్మ కలిగిన వారు కాదు, వారు ఆయనకు సహకారులుగా ఆయన సృజించుకున్నటువంటి దూతలుగా వారు ఉన్నారు. వారు ఆ దేవుని యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేవారే కానీ స్వతహాగా వారు ఆ తత్వాన్ని, దైవత్వాన్ని కలిగిన వ్యక్తులుగా వారు ఉండరు అని మనం గ్రహించుకోవాలి. అంటే ఇప్పుడు ఆ అపవాది పాపం చేశాడంటే మరి ఆ నైజం ఉంది అని అర్థమవుతుంది. మనకు కూడా పాపం చేసే నైజం ఉంటుంది. మనం పరిశుద్ధులకు పిలువబడినప్పటికీ, క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ మనం ఆ పాప నైజం మనలో ఉంటుంది. దాన్ని, ఆ నైజాన్ని చంపటానికి కొరకే దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. ఆ పాపమును, మనలో ఉన్న ఆ పాపక్రియలను చంపటానికి కొరకే దేవుని యొక్క వాక్యమును, ఆయన ఆత్మను మనకి ఇవ్వబడి, ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీర క్రియలను ఉందా లేదా? మనలో ఉన్న పాపనైజాన్ని చంపడానికి మనం చేయవలసింది ఒకటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. రెండు, ఆయన ఆత్మ చేత మన శరీర క్రియలను చంపాలి. అలాగే ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు శరీర క్రియలు నెరవేర్చు అనే వాక్యాలన్నింటినీ చెప్తున్న సారాంశము అదే అయిందన్నమాట. కనుక పరలోకంలో అని కాదు, వారు దేవుని
కాకుండా, దేవుడు కాకుండా ఆ స్థితి కలిగిన వారు ఎవరైనా సరే, ఏ జీవైనా సరే, ఎప్పుడైనా వారు పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు పాపం అంటే ఇప్పుడు అసూయ పడ్డాడు, లేదా గర్వం వచ్చింది అనుకుందాం. అప్పుడు దాకా గర్విస్తే పాపం అని ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆదాము చేసిన పాపం ఏంటి? వాళ్ళు ఏమి వ్యభిచారం చేయలేదు, వాళ్ళు ఏమి సినిమాలు ఏమి చూడలేదు, కానీ తినొద్దన్న పండు తిన్నారు. ఏమన్నారు? వాళ్ళు చేసిన పాపం ఏంటి? తినద్దు అని చెప్పిన పండు తిన్నారు, అంతే. అది పెద్ద పాపమా అని అనుకోవచ్చు మనం, కానీ అది దేవుడు ఏర్పాటు చేసిన కట్టడను వారు అతిక్రమించినప్పుడు అది పాపంగా ఎంచబడింది అని మనం గ్రహించాలి. అంటే పాపము అనగా మనం దృష్టిలో కొన్ని మాటలు చెప్తున్నప్పుడు అబద్ధాలు చెప్పడం కానీ, దొంగతనం చేయటం కానీ, నరహత్య చేయటం కానీ, ఇవన్నీ పాపాలుగా మనకు ఎంచబడినట్టుగా నాయకుడు ఎంచబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దేవుడు తప్ప మరి ఏ వ్యక్తి అయినా, ఏ దూత అయినా, ఏ జీవైనా సరే ఆ తత్వాన్ని కలిగి ఉండే అవకాశాలు నిండుగా ఉంటాయి. వారు కేవలం ఆ దేవుని యొక్క సహవాసంలోనూ ఆ ఆత్మను అనుసరించి నడుచుకోకుండా ఉండటమే పాపం. ఇంకో మాట చెప్తే అర్థమైందా? దేవుడు ఒక కొలత గీసి ఇచ్చాడు అనుకో, ఒక సర్కిల్ ఇచ్చి ఆ సర్కిల్ ముందు సర్కిల్ బయటకు రాకున్నాడు అనుకో, నువ్వు కనుక ఆ సర్కిల్ క్రాస్ చేస్తే పాపం. ఒక సర్కిల్ గీసి ఇగో నువ్వు సర్కిల్ ఉండు నాయనా, నువ్వు బయటకు రాకు అన్నాడు. వచ్చినావు అంటే అది పాపమే. ఇప్పుడు సౌలు నాయన రాజు ఉన్నాడు. ఆ రాజు నాయన ఏం చేశాడు? నువ్వు ఆ గొర్రెలను, ఆమె మేకలను, వాటిని చేయొద్దు, వాటిని తీసుకోవద్దంటే ఈయన మంచి పరిసిన వాటిని అందించుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అంటే నేను నీకేం చెప్పినా అక్కడి నుంచి వాటిని ఏం తీసుకురావద్దంటే నువ్వు తీసుకొచ్చేవి, ఎందుకంటే అది నీకోసం ఫలితాన్ని తీసుకొచ్చినా అవి కొవ్వి ఉన్నాయని చెప్పంటే, అప్పుడు ఆ సౌలుని ఏం చేశాడు దేవుడు? నేను చెప్పిన మాట కాకుండా మళ్ళీ ఏమంటాడు? నీకోసమే తెచ్చాను ప్రభా, నీకోసం ఫలితానికి తీసుకొచ్చినానని చెప్తాడు. అంటే అది చేసిన పెద్ద పాపంగా అనిపించదు అక్కడ. కానీ దేవుని మాట, అలాగే తల్లిదండ్రులు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట ఏంటంటే తప్పు దేనికి ఎంచబడుతుందంటే, నువ్వు 100 మంచి లక్షణాలు కలిగి ఉండు, దేవుడి మాట ఒక్కటి, తల్లిదండ్రుల మాట ఒక్క మాట లేదంటే అవన్నీ కౌంట్ చేయబడవు, అవన్నీ కౌంట్లోకి రావు. నువ్వు బాగా చదవచ్చు, నీ మంచి మార్కులు రావచ్చు, నువ్వు మంచి తెలుగు రావచ్చు, కానీ తల్లిదండ్రుల మాట లేదనుకో, నీకు ఎన్ని మార్కులు ఉంటే నాకు ఏమవుతుంది, నువ్వు ఎంత చదువుకుంటే ఏమవుతుంది, నువ్వు అమెరికా వెళ్తే ఏమవుతుంది? తల్లిదండ్రుల మాట ఏమంటే అమెరికా ఏం చేయగలుగుతాం? చూసారా? దేవుడి దృష్టిలో అదనమాట మనం గ్రహించుకోవాల్సింది. అయితే ఈ మొదటి ప్రశ్న సమాధానం ఏంటంటే, దీన్ని బట్టి మనం అర్థం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఎక్కడైనా పాపం చేసే అవకాశం ఉంది అని మనం గ్రహించుకోవాలి. కనుక అక్కడ ఎందుకు ఉందంటే, ఆ వ్యక్తులు అక్కడ ఉంటే వారు కూడా అక్కడ పాపం చేసే అవకాశం ఉంది. పాపం అంటే అక్కడ ఏమి విషయాలు జరగలేదు కదా, గత వేరే ఏం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఇంకేదో పాపం చేయలేదు, కేవలం తనలో తాను భావం చేసుకున్నాడు, నేను దేవుని కంటే గొప్పవాడుగా ఉన్నాను అనుకున్నాడు, అంతే. దేవుని దృష్టిలో అదేమైంది? పాపంగా ఎంచబడింది అనమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు పరలోకంలోకి వెళ్ళి అంటే ఉన్న ఏ వ్యక్తి అయితే సరే దేవుడి తత్వానికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయం చేసావంటే అది పాపమే. అర్థమవుతుందా? అంటే మనము ఆ ఆలోచన కలిగి ఉండే అవకాశం ఉంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మనలను ఆయన రక్తంలో కడిగి శుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి పాపము లేని వారుగా క్రీస్తు పోలికలకు మార్చబడి ఆయనతో కూడా నిలబెట్టుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా చాష్మా? అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 4 ప్రశ్నలు, ఇంకా 3 ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ అన్ని జాషువాకే కాకుండా మరి తమ్ముడు కూడా ఏం రాశాడో అవకాశం ఇద్దాం.
మిగతాయి మళ్ళా నెక్స్ట్ వీక్లో మనం చూద్దాం. నెక్స్ట్ అంటే మళ్ళా వచ్చే ప్రశ్న కార్యక్రమం మనం చూద్దాం. అలాగే ఈ ప్రశ్నని రాసింది 8 ప్రశ్నలు రాశాడు. ఇమ్మాన్యుయల్ బుర్రలో ఎవరితో కొత్త ఇక్కడ పెట్టాడు కాబట్టి అట్లా తెలుస్తుంది, మీ మైండ్ షార్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే తన స్టడీస్కి జాషువా మైండ్కి తగినట్టుగా ఇవన్నీ రాశాడు, వాళ్ళ తమ్ముడు మైండ్ తగినట్టుగా ఆయన రాశాడు. ఏమో రాశాడు అంటే ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఇక్కడ ఇది చదువునా తెలుగు ఆరో ప్రశ్న చదువు. 8 ఉన్నాయి కానీ ఒక ప్రశ్న సమాధానం చూద్దాం. 6வது మంచి ప్రశ్న ఇంటి దగ్గర చదువు. 6వ ప్రశ్న ఏంటి చదువు. దేవునికి ఇష్టలుగా ఎలా ఉన్నారు? అర్థమైందా మీకు? ఆయన ప్రశ్న ఏంటంటే దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి అసలు, అర్థమవుతుందా? ఇప్పుడు దేవతలు కూడా ఉన్నారు, పాపం చేశారు. ఇప్పుడు మనం 2వ ప్రశ్నకి వెళ్తున్నాం. 2వ ప్రశ్న సమాధానం మనం చూడబోతున్నాం. ఈ 8 ప్రశ్నలు ఉన్నాయి. అది నేను ఈరోజు ఒక ప్రశ్న మాత్రమే చూద్దాం. ఏంటది అంటే దేవునికి ఇష్టలుగా మనం ఎలా ఉండాలి? మీరు చెప్పండి, ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలా ఉంటే ఉండగలుగుతాం? మీరు చెప్పండి, జాషువా చెప్పు. దేవుని దృష్టిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆయన చూపించిన మార్గంలో జీవించాలంటారు. కాదు, దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి? ఇప్పుడు తండ్రి ఉన్నాడు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు. తండ్రి అంటాడు నాకు ఇష్టమైన చోటుకు ఉండాలి అంటే, దేవునికి ఇష్టమైన వాళ్ళకు ఉండాలంటే దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోండి ఫస్ట్. అర్థమైందా? నువ్వు దేవునికి ఇష్టమైనది నువ్వు చేస్తే నువ్వు దేవునికి ఇష్టడు అయిపోతావు. అమ్మాయి హల్లెలూయా హల్లెలూయా. మీకు అర్థం కాలేదా? దేవునికి ఇష్టపడుకుంటారంటే సింపుల్, ఏం లేదు. దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఇప్పుడు నాకు కొన్ని ఇష్టమైనవి ఇష్టమైన, నేను బాగా ఇష్టపడే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో ఏమవుతుంది? వాళ్ళని అరే నేనేది కొరకు నాకు ఇచ్చావు, అప్పుడు నీకు ఆ వ్యక్తికి ఏమైంది? అతని మీద ఒక మంచి అభిప్రాయం అవుతుంది. అవునా కాదు? ఇష్టంగా అయిపోతారు. నాకు కావాల్సింది ఇచ్చారని చెప్పేసిన ఆ భావన వాళ్ళ మీద ఏర్పడరా? ఒకటే సింపుల్, ఏం లేదు. దేవుని దృష్టిగా జీవించాలంటే ఎలా జీవించాలంటే దేవుని కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలు ఏంటి అంటే ఒకటి ఇష్టం ఏంటి అంటే దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి అని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాడే ఆయనకి ఇష్టలు. దావీదును చూసి ఇదిగో దేవుడు ఏమన్నాడు? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. ఏమన్నాడు దావీదును చూసి? నా ఇష్టామునంతా నెరవేర్చువాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం చూడండి, అక్కడ త్వరగా 7వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి, అతడు ఏమై ఉన్నాడంట? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. తర్వాత కూడా చదవమ్మా. అతడు నా ఉద్దేశములన్నీ
నెరవేర్చెనని ఆ, ఆ. అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అద్దుగద్దుగద్దుగా చూడండి, ఎందుకు ఇష్టడో తెలుసా? అక్కడే రాస్తున్నాడు దేవుడు. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఏమై ఉన్నాడంట? అతడు అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎందుకు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడికి నువ్వు ఇష్టడు కావాలండి. నేను ముందు ఏం చెప్పినా అదే చెప్పినా కదా. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని, ఆ ఉద్దేశాన్ని, ప్రణాళికని ఎవరైతే నెరవేరుస్తారో వాడు ఆయన ఇష్టడుగా అవుతారు. ఇక్కడ అదే రాసిన దేవుడు చెప్పింది అదేగా. ఇదేంటో తెలుసా? పౌలు భక్తుడు చేసిన ప్రసంగం ఇది పౌలు భక్తుడు చేసిన ప్రసంగం ఇది. ఏముంది చూడండి, 13వ అధ్యాయం 13వ అధ్యాయం 15 వచ్చింది చూడండి. అపోస్తలుల కార్యక్రమం 13:15 త్వరగా, టైం అయిపోయింది. చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసింది. అప్పుడు పౌలు నిలబడి చేసి ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలు తన ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని అని ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఈ ప్రసంగం మధ్యలో ఆయన ఎక్కడి నుంచి అబ్రహాం ఇస్సాకు మనం ప్రారంభించి ఇస్సాకు తర్వాత అబ్రహాం ఇస్సాకు యాకోబుల తర్వాత మోషే తర్వాత యెహోషువ